గత ఏడాది ఐపీఎల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన సిఎస్కే జట్టు ఐపీఎల్ 6వ టైటిల్ వేటకైతే సిద్ధమైపోయింది. ఈ క్రమంలోనే రుతురాజ్ కెప్టెన్సీలోని సిఎస్కే జట్టు ఈసారి ఏ విధంగా ఆడబోతుందని సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఆతృతగా ఎదురు చూడబోతున్నారు. అయితే ఈ ఏడాదికి సంబంధించి సిఎస్కే యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో సిఎస్కే ఆచితూచి వివరించింది. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్తో పాటు యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్తో పాటు మ్యాచ్ విన్నర్స్తో కూడిన ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ని అయితే నిర్మించుకుంది. ఈ క్రమంలో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసినట్లయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓపెనర్గా బరిలో దిగబోతున్నాడు. సో దాదాపుగా ఇతనికి 66 మ్యాచ్ల్లో 140కి పైగా స్ట్రైక్ రేట్తో 2300 రన్స్ చేసిన అనుభవం అయితే ఇతనికి ఉంది. సో ఇతనికి తోడుగా పించ్ హిట్టర్ అయిన డెవాన్ కాన్వే 2023 సీజన్లో దుమ్ము లేపే ఆట తీరుతో ఆకట్టుకున్న డెవాన్ కాన్వే 2024 సీజన్లో గాయం కారణంగా అయితే ఆడలేకపోయాడు. ఈ క్రమంలో మరోసారి రుతురాజ్తో డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ అయితే ఆరంభించబోతున్నాడు. ఇతని యొక్క పవర్ హిట్టింగ్ అనేది సిఎస్కేకు మంచి ఆరంభాన్నిచ్చే అవకాశం కనిపిస్తుంది. వన్ డౌన్లో సో ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్ము లేపే ఆట తీరుతో ఆకట్టుకున్న రచిన్ రవీంద్ర వన్ డౌన్లో ఆడబోతున్నాడు. ఇతని యొక్క ఏదైతే ప్రజెంట్ ఫామ్ ఉందో సూపర్గా ఉంది. ఇది సిఎస్కేకు చాలా కీలకం కాబోతుంది అనమాట. నెక్స్ట్ 4th పొజిషన్లో చూసినట్లయితే 4వ స్థానంలో గత ఏడాది సన్ రైజర్స్ స్క్వాడ్న రాహుల్ త్రిపాఠి రాబోతున్నాడు 4వ స్థానంలో. నెక్స్ట్ అదేవిధంగా 5వ స్థానంలో పించ్ హిట్టర్ అయిన శివం దుబే. సో ఇతని యొక్క హిట్టింగ్ అనేది డెత్ ఓవర్స్లో సిఎస్కేకు పరుగులు చేయడంలో కీలకం కాబోతుంది. ఇతను ఎంత బాగా ఆడినట్లయితే అంత భారీ స్కోర్కు సిఎస్కే అవకాశం ఉండబోతుంది. సో శివం దుబే యాజ్ యూజువల్గా 5వ స్థానంలో రాబోతుంటే 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా రాబోతున్నాడు. సో అతనితో పాటు 7వ స్థానంలో ఎంఎస్ ధోని, 8వ స్థానంలో సీనియర్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్. ఇతను కూడా బ్యాట్తో మెరవగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ 8వ స్థానంలో రాబోతుంటే 9వ స్థానంలో యువ ఆల్రౌండర్ అయిన అన్షుల్ కంబోజ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా 10వ స్థానంలో నూర్ అహ్మద్ స్పిన్ బౌలర్ అయిన నూర్ అహ్మద్ 10వ స్థానంలో ఆడబోతుంటే 11వ స్థానంలో మతీషా పతిరానా. సో మతీషా పతిరానా సిఎస్కేకు కీ బౌలర్గా అయితే ఉన్నాడు. సో ఇతను 11వ స్థానంలో అయితే ఆడబోతున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో చూసుకున్నట్లయితే రెండో చేజింగ్ చేసేటప్పుడు విజయ్ శంకర్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంటే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినట్లయితే ముఖేష్ చౌదరి మనకు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకునే ఛాన్సెస్ లేకపోలేదు. మొత్తంగా సిఎస్కేకి సంబంధించిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మీ యొక్క సిఎస్కే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.